లంచ్ బాక్స్ అయినా ఇంటికి ఎవరైనా సడన్ గెస్ట్లు వచ్చినా 10 నిమిషాల్లో అయిపోయే స్వీట్ కార్న్ రైస్ రెసిపీ నా స్టైల్లో మీకోసం. ఈ రెసిపీ రెడీ చేయడం కోసం నేను 2 స్పూన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. మీకు నచ్చిన ఆయిల్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళ కోసం 2 స్పూన్ల ఘీ వేస్తున్నాను. ఇలా వేసుకుంటే రెసిపీ చాలా టేస్టీగా కమ్మగా వస్తుంది. ఘీ అవైలబుల్గా లేని వాళ్ళు ఆయిల్తోనే కుక్ చేసుకోవచ్చు. ఘీ వేసిన తర్వాత పొగలు రాకుండానే హీట్ని చెక్ చేసుకొని మనం ఇందులో కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాం. ఈ రెసిపీలో ఎటువంటి మసాలాలు ఉండవు కాబట్టి వెల్లుల్లి ముక్కలు ఉండడం వల్ల మనకి టేస్ట్ మరింత బాగా వస్తుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ వంట మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను 2 పచ్చిమిర్చిని కట్ చేశాను. 1 స్పూన్ మెజర్మెంట్కి వచ్చింది. ఇవి ఇందులో వేస్తున్నాను. ఆయిల్లో కాస్తంత రోస్ట్ అయ్యే లోపే మనం కట్ చేసిన కర్రీ బీన్స్ని 1 కప్కి వేసుకోవాలి. కట్ చేసిన క్యారెట్ని 1 కప్పు మెజర్మెంట్కి వేసుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలు కట్ చేసి పెట్టామనుకోండి, ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లంచ్ బాక్స్కి అయితే సూపర్ రెసిపీ అని చెప్పచ్చు. స్పైసీగా మసాలాలు తినలేని వాళ్ళ కోసం ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం వేసిన వెజిటబుల్ ముక్కలన్నీ కాస్తంత వేగాలి, మరీ మాడిపోయినంత వేపుకోవద్దు. ఇప్పుడు ఇందులో 1/2 కప్పుకి కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఈ కూరగాయ ముక్కలన్నీ పూర్తిగా వేగిపోకూడదు, కాస్తంత పచ్చిదనం కూడా ఉండాలి. అప్పుడే రెసిపీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఈ రెసిపీ మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్ 1 కప్పు మెజర్మెంట్కి తీసుకున్నాం. ఇందులో ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కాదు, పచ్చిదే వేసుకోవాలి. స్వీట్ కార్న్ వేయగానే రెసిపీ అంతా చాలా కలర్ఫుల్గా మారిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్కి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం వేసిన సాల్ట్ వెజిటబుల్ అన్నింటికి కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల సాల్ట్ అనేది బాగా కరుగుతుంది. దీని తర్వాత 1 స్పూన్కి పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కాస్తంత నల్ల మిరియాల పౌడర్ వేసామో లేదో రెసిపీ స్మెల్ అయితే యమ్మీగా వస్తుంది. లాస్ట్లో వేసుకున్న రెసిపీకి మంచి టేస్ట్ తీసుకొస్తుంది. కొత్తిమీరని సన్నగా తరిగి కాస్తంత వేసుకోవాలి. ఇలా కలర్ఫుల్గా ఫుడ్ని తినడం అనేది మన హెల్త్కి చాలా మంచిది. వెజిటబుల్స్ అన్నీ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 1 బౌల్ క్వాంటిటీకి రైస్ తీసుకున్నాను. ఇది 2 మెంబర్స్కి సరిపోతుంది. నేను వేస్తుంది బాయిల్డ్ సోనా మసూరి రైస్. మీరు బాస్మతి రైస్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ అండ్ వెజిటబుల్స్ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. వెజిటబుల్స్లో యాడ్ చేసిన సాల్ట్, పెప్పరు రైస్కి పట్టేంత వరకు కూడా స్టవ్ని ఆఫ్ చేయకూడదు. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ తినేటప్పుడు క్రంచీగా మనకి స్వీట్ కార్న్ తగులుతూ ఉన్నప్పుడు ఆ స్వీట్నెస్ అనేది ఒక మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది. ఇక రెసిపీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అండ్ లంచ్ బాక్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ టేస్టీగా పిల్లలకి హెల్తీగా పెట్టాలనుకున్నా కూడా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ స్వీట్ కార్న్ రైస్ రెసిపీని పనీర్ గ్రేవీ కర్రీతో కానీ మష్రూమ్ గ్రేవీ కర్రీతో కానీ తింటే వావ్ అనకుండా మాత్రం ఉండరు. మీరు కూడా మీ లంచ్ బాక్స్కి ట్రై చేయండి. టేస్టీగా, హెల్తీగా, కలర్ఫుల్గా ఉండే ఈ స్వీట్ కార్న్ రైస్ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. కామెంట్లో స్మైలీ సింబల్ పంపించడం మర్చిపోకండి. లంచ్ బాక్స్ కోసం చాలా ఈజీగా చేసుకునే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.